ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు కాంగ్రెస్ అభివృద్ధి 3 సంవత్సరాలలో ప్రజలకు ఎన్ని పథకాలు ఎన్నో చేసి అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దోసుకుపోతున్న సందర్భంగా ఎంతోమంది యువత కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఈరోజు పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని స్వీకరించుటకు ఎంతోమంది కార్యకర్తలు ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణురెడ్డి గారి ఆధ్వర్యంలో యువత అంతా కూడా పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద పెట్టున కూడా అన్ని పార్టీలను వదిలేసి కాంగ్రెస్కు అండగా ఉంటూ కాంగ్రెస్ యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకుపోకుంటూ హౌస్ల దగ్గర కూడా కొన్ని వందల మంది కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ పశ్చిమ శాసనసభ్యులు ఒకసారి కార్యకర్తలను గౌరవ 7వ డివిజన్ 10వ డివిజన్ నుంచి వచ్చినటువంటి యువకులు సోదరులు సోదరీమణులందరికీ కూడా 10వ డివిజన్ 7వ డివిజన్ 2 డివిజన్ల నుంచి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా కూడా ఇంతమంది యువత కాంగ్రెస్ పార్టీ ఎంబటికి వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి ఇది కానివ్వండి, వీటన్నిటిని చూసి ఆకర్షితులై అరవింద్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు జాయిన్ అవ్వడం నాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరికీ కూడా ఒక సూచన చేస్తున్నా, యువకులు అనగానే మీ అందరిది కూడా ఈ వయసులో మీ యొక్క భవిష్యత్తు నిర్ణయించుకునే వయసు. మరి ఈ వయసులో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకం ఓ పూట ఉపవాసమైనా ఉండి మీ చదువుల గురించి కానీ మీ భవిష్యత్తు గురించి కానీ ఉపవాసం ఉండి కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు. మరి కుటుంబం తర్వాతనే ఏది కానీ మరి ఆ కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలి అనేది మాత్రం మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. రెండవది రాజకీయాలలో ఈ రోజులలో రాజకీయాలు మనందరం చూస్తూనే ఉన్నాం. ఎవరు కానీ ఎంతమంది చూసినా ఏం చూసినా రాజకీయాలలో భవిష్యత్తు తక్కువ ఉంటాయి కానీ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. మీరు మద్దతు ఇవ్వడానికి నాకు సంతోషమే, కానీ మీ జీవితాలు మీ భవిష్యత్తును కూడా ఆలోచించుకోవాలి. రెండవది ఎక్కడ కానీ యువత నిలబడ్డప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. చాలామంది యువత సాయంత్రం కాగానే డబ్బాల కాడను ఛాయ్ దుకాణాల కాడను నిల్చొని ఉన్నప్పుడు వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మన జాగ్రత్త మనం చూసుకోవాలి. మరి ఇక్కడ తోట వెంకన్న కానివ్వండి, వాసు గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ శేఖర్ గారు కానివ్వండి, వీరస్వామి గారు కానివ్వండి, పవన్ కానివ్వండి, మరి నాగరాజు కానివ్వండి, వీరందరూ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ పేర్లు చెప్పుకుంటూ పోతే. మరి మీరందరూ కూడా మీకు చాలా పెద్ద కుటుంబం, కాంగ్రెస్ అంటేనే చాలా పెద్ద కుటుంబం. మీ అందరికీ కూడా మళ్ళా చెప్తున్నా, మీకు ఏ ఇబ్బందులున్నా మేమున్నాం. విష్ణు నా అల్లుడు, విష్ణు ఇక్కడ అందుబాటులో 4 కంటే వారే ఎక్కువ అందుబాటులో ఉంటున్నారు. సంతోషం నాకు కూడా, ఎందుకంటే నాకు కూడా ఒక కొడుకు తీరుగా అల్లుడైనా కానీ